నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న చిన్న కొట్టాయి ఉత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న అర్చకులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి రేపటి నుంచి కత్తెర మాసం ప్రారంభం శ్రీకాళహస్తి ఆలయంలో వాయులింగేశ్వరునికి ధారాపాత్ర ఏర్పాటు తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకున్నారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి దగ్గరుండి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేయగా వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 6 నుంచి 12 వరకు చిన్న కొట్టాయి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయంలోని అలంకార మండపం నుంచి స్వామి అమ్మవారి ఉత్సవాల విగ్రహాలను ఆలయంలో ఊరేగింపుగా పొన్న చెట్టు కిందకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 6 నుంచి 12 వరకు చిన్న కొట్టాయి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయంలోని అలంకార మండపం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవాల విగ్రహాలను ఆలయంలో ఊరేగింపుగా పొన్నం చెట్టు కిందకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 4 కళ్ళ మండపం పక్కన గల పొన్న చెట్టు కింద ప్రత్యేకంగా చిన్న కొట్టాయి ఉత్సవాలు ఏర్పాటు చేస్తారు. పొన్న చెట్టు కింద ప్రత్యేకంగా వట్టివేళ్ల పందిళ్లు వేసి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ ప్రధాన అర్చకులు కరుణాకరు గురుకుల్ అలంకార గురుకుల్ రాజేష్ సూర్యులు సారథ్యంలో పూజలు నిర్వహిస్తారు. వారం రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం పొన్నం చెట్టు కింద ఏర్పాటు చేస్తారని ఈవో బాపిరెడ్డి తెలియజేశారు. 12వ తేదీ సాయంత్రం గ్రామ ఉత్సవం నిర్వహించనున్నారు. కత్తెర ఎండల నుంచి ఉపశమనం లభించే విధంగా శ్రీకాళహస్తీశ్వరుని మూల విరాట్కు ధారపాత్ర ఏర్పాటు చేశారు. నేటి నుంచి డొల్ల కత్తెర ప్రారంభమైతే ఈ నెల 28 వరకు కత్తెర కొనసాగుతుంది. అప్పటి వరకు స్వామివారికి ధారపాత్ర ఏర్పాటు చేసి మండు టెండలకు ఉపశమనం లభించే విధంగా నీటి ధార ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వాయులింగేశ్వరుని మూల విరాట్కు కత్తెర ఎండల ప్రభావం నుంచి ఉపశమనం కలిగించే విధంగా ధారపాత్ర ఏర్పాటు చేశారు. చైత్ర బహుళ సప్తమి ఆదివారం ఉదయం 12:35 డోలో కత్తెరి ప్రారంభమవుతుంది. 2 కాలాల అభిషేకం అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వాయులింగంపై నేటి ధార పడేలా ధారపాత్ర ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన కత్తెర వారం పాటు డొల్ల కత్తెరగా ఈ నెల 11వ తేదీ వైశాఖ మాసం చతుర్దశి ఆదివారం రాత్రి 10:21 నుంచి నిజ కత్తెరి ప్రారంభమవునని నిజ కత్తెరగా 28వ తేదీ బుధవారం వరకు కొనసాగుతుంది.
ఈ సమయంలో వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. అప్పటి వరకు వాయులింగంపై ధారపాత్రను ఉంచి ఇక సన్నటి నీటి ధార మూల విరాట్పై పడే విధంగా ఏర్పాటు చేస్తారు. ओम नमः शिवाय। कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करोतु नित्य कल्याणं करुणावरुणालयः ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामी वाరి యొక్క క్షేత్రమందు కర్తరి ఈ రోజు వైశాఖ శుద్ధ సప్తమి నుండి కూడా ఈ కర్తరి ప్రారంభమైంది। ఈ కర్తరి మాసంలో కూడా శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారికి ఈ రోజు రెండో కాలం అభిషేకం అయిన వెంటనే ధారాపాత్ర సమర్పించడం జరిగింది। ఈ ధారాపాత్ర ఈ నెల 28వ తారీఖు వరకు కూడా ఈ ధారాపాత్ర ఉంచి ప్రతి నిత్యము కూడా స్వామివారికి ధారాపాత్ర ద్వారా వచ్చే జలాలతో స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు। ఓం నమః శివాయ। శ్రీకాళహస్తి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతులకు, వృద్ధులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు। సంస్థకు ₹1,00,000 విరాళం అందజేస్తామని ఆయన తెలిపారు। శ్రీకాళహస్తి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతులకు, వృద్ధులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు। సంస్థకు ₹1,00,000 విరాళం అందజేస్తామని ఆయన తెలిపారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా నిరుపేదలకు సాయం చేస్తున్న సంస్థ వ్యవస్థాపకుని అభినందించారు। ప్రభుత్వం తరపున సాయం చేస్తామని హామీ ఇచ్చారు। ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ పెన్షన్దారులకు 1వ తారీఖు పెన్షన్ అందజేస్తుందని గుర్తు చేశారు। పేదలకు సాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు। దేశంలో ఎక్కడా లేని విధంగా ₹4,000 పెన్షన్ ఇస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు। శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, తల్లి బొజ్జల బృందమ్మ, సతీమణి బొజ్జల రిషితారెడ్డి, టీడీపీ నాయకులు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, దశరథాచారి, దుర్గాప్రసాద్, శ్రీనివాసులు రెడ్డి, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు। చేయాలి। ఈ సమాజంలో చాలామంది ఉన్నారు, రోజు నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు। అలాగే ఈ సమాజంలో ఉత్సాహం ఇచ్చి, ప్రోత్సాహం ఇచ్చి మాకు ప్రతి క్షణం నీడగా ఉన్న ఎవరంటే బృందమ్మ మేడం గారు। దీని అన్ని మాటలతో కలిపి ముఖ్య ఒక ఓకేనా ఐదు సంవత్సరం వైసీపీ ఇట్లా పెంచిన ఉమేష్ మీరు 2 నెలల తర్వాత పెన్షన్ వస్తుంది సరేనా? ₹4,000 ఇప్పిస్తాను నెలకి। ఉమేష్ ఓపెన్ దగ్గర ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థకుడు మునీర్ గారు, అట్నే చాంద్ బాషా గారు, అట్నే గరికిపాటి రమేష్ గారు బీజేపీ నుంచి తాన వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత నాకు కూడా కళ్ళు తెచ్చుకునే పరిస్థితి। ఎందుకంటే కోటి సంపాదిస్తున్నాడు, వేలు సంపాదిస్తున్నాడు, 100 సంపాదిస్తున్నాడు, కానీ సంపాదించే పరిస్థితి ఏంటి అనే మంచి గొప్ప ఆలోచనతో హెల్పింగ్ హ్యాండ్స్ అనే వ్యవస్థ మరి అన్న నిర్మించి ఇప్పటికి 160 నెలలు అయింది। ఈ 160 నెలల్లో ఎంతో సేవలు చేస్తున్నాడు। ఈయన కూడా కష్టాలు ఉన్నాడు, పేదోడే, కానీ ఏదో రకంగా చేయాలనే మంచి మనస్తత్వంతో ఆయన చేయడం అనేది నిజంగానే రియలీ అప్రిషియేట్ కైండ్ ఆఫ్ వర్క్ దే ఆర్ డూయింగ్। తప్పకుండా రేపు వచ్చే రోజుల్లో ఈ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటు ఈ వాళ్ళతో అసోసియేట్ చేసి ఏ రకంగా వాళ్ళకి సాయం చేస్తాం అంటే నేను కూడా ఒక ₹1,00,000 వాళ్ళకి డొనేషన్ ఇవ్వడం జరిగింది। ఈరోజు ఈ చిన్న టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ మాత్రమే। వచ్చే రోజుల్లో
దీన్ని ఈ వ్యవస్థను ఇంకా కూడా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పెద్ద ఎత్తున తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా వచ్చే రోజుల్లో ఈయన చేసే కృషి, ఈయన చేసే స్ఫూర్తి చూసి మాకు కూడా వీఆర్ ఆల్సో ఇన్స్పైర్డ్. తప్పకుండా వచ్చే రోజుల్లో హ్యాపీగా వీళ్ళకి ఏ రకంగా చేయాలనేది, పేదవాళ్ళకి ఏ రకంగా, వికలాంగులకి, అట్టనే మెంటలీ రిటార్డెడ్ స్పెషల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు. తప్పకుండా నేను కూడా ఇక్కడి నుంచి ఐల్ బి ఏ పార్ట్ ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్. తప్పకుండా దాంట్లో కూడా నేను కూడా జాయిన్ అయ్యి తప్పకుండా వాళ్ళకందరూ సాయం చేసే దాంట్లో తప్పకుండా ప్రోత్పడతారని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్. శ్రీకాళహస్తిలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న షాదీ మహల్ నందు ముస్లింలకు పవిత్రమైన వడుగుల కార్యక్రమాన్ని హజరత్ మహబూబ్ సుభానీ జెండా కమిటీ అధ్యక్షులు మిర్జన్ సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 200 మంది చిన్నారులకు ఉచితంగా నిపుణులైన వైద్యులచే వడుగులను చేయించి మందులను, పండ్లను, బ్రెడ్ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా జెండా కమిటీ అధ్యక్షులు మిర్జా సాహిబ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తాము ముస్లింలకు పవిత్రమైన వడుగుల కార్యక్రమాన్ని ఉచితంగా తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామని, ఇప్పటికే అనేక లక్షల మంది చిన్నారులకు వడుగులు చేయించామని, ఈ సంస్థ ద్వారా ముస్లింలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరిఫ్ బాషా, ఇస్మాయిల్, కాలేషా, రహీం, కాదిర్ బాషా, అలీ, సాదిక్, గౌస్ బాషా, బాబాజీ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఆదివారం 4వ తేదీ 2025 సంవత్సరం. ఇది ఒక ప్రత్యేకమైన ఒడుగుల కార్యక్రమము. దీన్ని సున్నతి కార్యక్రమం అంటారు. మేము మా ట్రస్ట్ ద్వారాగా హజరత్ మహబూబ్ సుభానీ జెండా కమిటీ అధ్యక్షుడు నేను షేక్ మిర్జాన్ సాహెబ్ గత 26 సంవత్సరాలుగా ఈ ఒక కార్యక్రమాన్ని మేము జరుపుకున్నాము. దేవుడి దయ వల్ల ఇలాగే సాగాలని, ఇలాగే సాగి అందరూ సహకారాలు కావాలని నేను మనసారా దేవునితో కోరుకుంటూ దువా చేస్తున్నాను. వరకు తెలియలే, కానీ ఉదాహరణ 100 మంది పైనే ఉంటారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఒడుగుల కార్యక్రమం 4వ తేదీ అనగా ఆదివారం ఈరోజు ఒడుగుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం గత 26 సంవత్సరాలుగా మా మిర్జాంబాయ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంట్లో ప్రతి సంవత్సరం 200 పిల్లకాయలకు ఉచిత ఒడుగులు, హట్నా అంటే ఒడుగులు ఏదైతే మా సున్నతి ఉందో దాన్ని గత 26 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఇది ఎవరైనా ఎక్కడి నుంచైనా రావచ్చు. 26 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ని మా మిర్జాంబాయ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు కూడా మేమందరం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు కూడా 150 మంది పిల్లకాయల దాకా వచ్చినారు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా సౌకర్యం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనేసి అల్లాతో మేము దువా చేస్తున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలో యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆదివ భానుప్రకాష్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో 50 మంది యువకుల వరకు విచ్చేసి రక్తదానం చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆదివ భానుప్రకాష్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో 50 మంది యువకుల వరకు విచ్చేసి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి ఆర్టీఓ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆదివారం భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ యువతరం సేవా సమితి వారు గత 10 సంవత్సరాలుగా వేసవి కాలంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ఒక బాధ్యతగా భావించి ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేయడం ఒకరి ప్రాణాన్ని నిలబెట్టడమని ఆయన తెలియజేశారు. యువతరం సేవా సమితి వ్యవస్థాపకులు యువ కిషోర్ మాట్లాడుతూ వేసవి కాలంలో రక్తం కొరతతో ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు ఎక్కువగా ఉండడం చేత రక్తదాన శిబిరాలు తక్కువగా ఉండడం వలన ఈ కొరత ఏర్పడుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని
గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలంలోనే రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ వేసవిలో రక్తదానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు, విశ్రాంత ఉపాధ్యాయులు స్వర్ణమూర్తి, కల్పన, యువతరం సేవా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాడు వేసవి కాలం దృష్ట్యా ప్రతి సంవత్సరం ఈ ఎండలకి రక్త నిల్వలు తగ్గిపోవడం, రక్తదానం చేసేవారు కూడా తగ్గుముఖం పట్టడం మరియు కాలేజెస్లో కానీ ఎక్కడ కానీ క్యాంప్స్ కండక్ట్ చేయకపోవడం వల్ల ఈ ఎండల కాలంలో రక్త కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇదేలాగా ఈ ఎండలు ఏప్రిల్ మే ఆ టైంలో మన రక్తదాన శిబిరం అనేది గత 5-6 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఎండాకాలం సీజన్లో ఈ సీజన్లో కూడా ఎండని సైతం లెక్క చేయకుండా ఇక్కడికి స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్క రక్తదాతకి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేడు అనగా ఆదివారం 4/5/2025 తారీఖున యువతరం సేవా సమితి అనే ఒక మంచి ఆర్గనైజేషన్ ఇక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగడం జరిగింది. సో ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఇప్పటి వరకు సుమారుగా దాదాపుగా 25 మంది ఒక్కొక్కరు 350 మిల్లీలీటర్లు చెప్పున డొనేషన్ చేయడం జరిగింది. ఈ డొనేషన్ అంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తిరుపతికి వెళ్ళడం జరుగుతుంది. సో అందరికీ ఒక విన్నపం ఏంటంటే ఈ యువతరం సేవా సమితి అనే ఒక మంచి ఆర్గనైజేషన్ ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ సంవత్సరానికి 4 కండక్ట్ చేస్తారని మన వీళ్ళు ఈ స్థాపకులు చెప్పారు. ఈ స్థాపకులు చెప్పడం ద్వారా ఇప్పుడు మేము ప్రజలకు చెప్పడం ఏమనేది అనగా ఈ యువతరం సేవా సమితి కండక్ట్ చేస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్కి అందరూ వాలంటీర్గా వచ్చి అందరూ బ్లడ్ డొనేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. తిరుపతిలో నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో 9 సెంటర్లు, గూడూరులో 1 సెంటర్, మొత్తం 10 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. మంత్రి సెంటర్ వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. 10 సెంటర్లలో 4,489 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆన్లైన్లో విధానంలో పరీక్ష నిర్వహించారు. ప్రతి పరీక్ష సెంటర్ వద్ద డిఎఫ్ఎండీలు, హెచ్ఎఫ్ఎండీలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులు మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలో అనుమతి లేదని పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. నైనా ఏమా తిరుమల
తిరుమల పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ మరింత ఉట్టిపడేలా తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. అందులో భాగంగా తిరుమలలోని పలు గెస్ట్ హౌస్లకు దాతలు పేరు మార్చారు. తిరుమలలో ఏదైనా సరే భగవంతుని నామంతో ఉండాలని, గోవింద నామ స్మరణ మాత్రమే వినపడాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ మరింతగా ఉట్టిపడేలా తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. అందులో భాగంగా తిరుమలలోని పలు గెస్ట్ హౌస్లకు దాతలు విరాళాలు అందజేశారు. తిరుమలలో ఏదైనా సరే భగవంతుని నామంతో ఉండాలని, గోవింద నామస్మరణ మాత్రమే వినపడాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక దాతలు నిర్మించిన టీటీడీకి ఇచ్చిన విశ్రాంతి భవనాల్లో 42 వాటికి దాతల సొంత పేర్లు ఉన్నాయి. వెంటనే వాటిని మార్చాలని గత డిసెంబర్ నెల 24వ తేదీన జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భగవంతుడికి సంబంధించి 75 పేర్లను సూచించి వాటిలో ఏదైనా ఒకటి గెస్ట్ హౌస్కు పేరుగా పెట్టుకోవాలని బోర్డు ఆదేశించింది. ఈ మేరకు 42 గెస్ట్ హౌస్లకు పేర్లు మారాయి. జిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయంకు రాఘవ నిలయం, మై హోమ్ పద్మప్రియకు పద్మప్రియ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీరచనకు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనంకు విరాజ నిలయంగా పేర్లు మార్పు చేశారు. దాతలు ఇకపై నిర్మాణాలు జరిగే ఏ కార్యాలయంలోనైనా విశ్రాంతి భవనమైన భగవంతుడి నామంతో ఉండాలని టీటీడీ సూచించింది. అమ్మ పేరు మా మాసాల అని మామూలుగా శ్రీనివాస జేకే లక్ష్మి ఈపీఆర్ అట్లా కొంచెం తేడా పెట్టి మార్చి
తిరుపతి బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అఖిలపక్షం పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. తిరుపతి బాలాజీ కాలనీలో అంబేద్కర్ భవన్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అఖిలపక్షం పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ యుద్ధానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్కు గుణపాఠం తప్పదు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. నక్సలిజాన్ని, తీవ్రవాదాన్ని ఒకే ఘాటు పెట్టడం సరికాదని నారాయణ అన్నారు. నక్సలిజం అనేది ఒక సిద్ధాంతమని, ఒక వ్యవస్థ కోసం వారు నక్సలిస్టులుగా మారారన్నారు. అంతేకాని వారు శత్రుత్వం కాదన్నారు. దోపిడీ వ్యవస్థ ఉన్నంత వరకు నక్సలిజం పోదని, నక్సలిజం అంతంపై పెట్టిన దృష్టిలో 10% టెర్రరిజంపై పెట్టాలని ప్రభుత్వాలకు సూచించారు. అరాచకం సృష్టించడమే టెర్రరిజం లక్ష్యమన్నారు. సిద్ధాంతాలను అంతం చేయాలి కానీ వ్యక్తులను చంపడం వల్ల టెర్రరిజం నాశనం కాదన్నారు. టెర్రరిజాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని, ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలన్నారు. టెర్రరిజంపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తే అందుకు ప్రధాని హాజరు కాకుండా బీహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని అక్కడికి వెళ్లి ప్రసంగించారని ఆరోపించారు. టెర్రరిజం అంతంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వారితో కలిసి పనిచేస్తామని, టెర్రరిజంపై వ్యతిరేకంగా ఉన్నవారిని ఐక్యం చేయాలన్నారు. కత్తికి కత్తి, పన్నుకు పన్ను అనేది కరెక్ట్ కాదని, టెర్రరిజం మూలాలను అంతం చేయాలన్నారు. అంతేగాని శవాలపై పేలాలను ఏర్పడడం మంచిది కాదన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో గత 10 నెలలుగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఆరోపణలు చేస్తున్నారని తిరుపతి రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి అన్నారు. గత 10 నెలలుగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతించాలని, అసత్య ఆరోపణలు మానుకోవాలని మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి రూరల్ మండల తెలుగుదేశం నాయకులు హితవు పలికారు. మండలంలో అన్ని పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు, గుండోడు కనం రోడ్డు, నీళ్ల తొట్లు, ఆర్వో ప్లాంట్స్, గోకులం షెడ్లతో పంచాయతీలలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతుంటే అనునిత్యం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఉపాధి హామీ పనులలో గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. చేసిన తప్పులన్నీ నువ్వు చేసి ఈ 5 ఏళ్ళలో 396 కోట్ల పైన ఖర్చు పెట్టేసి దానికి ఏమి ఖర్చు పెట్టామని చెప్పకుండా మామూలుగా లక్ష చేసిన ఉంటే తొడా నిధులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బోర్డు వేసుకుంటావు. 50,000 ఇది వేసుకుంటే కూడా తొడా నిధులతో రాసుకుంటా మొత్తం బెంచీల కాడ నుంచి, టేబుల్ కాడ నుంచి ఏముండదు, ఫ్యాన్ రెక్కల కాడికి కూడా అన్నిటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు రాసుకుంటే నువ్వు గడిపినావు. ఈ రోజు మేము కాన్స్ట్రక్టర్గా ఎక్కడ ఉపాధి హామీ నిధులు మేము ఎక్కడైనా సరే గోల్మాల్ చేసినట్టు నిరూపించుతాం ఈ 9 నెలల్లో. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న చిన్న కొట్టాయి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్న అర్చకులు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి. రేపటి నుంచి కత్తెర మాసం ప్రారంభం, శ్రీకాళహస్తి ఆలయంలో వాయులింగేశ్వరునికి ధారాపాత్ర ఏర్పాటు. తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.